అతను ఎలా పరిచయం అయ్యాడు? ఫోన్ లో పరిచయం అయ్యాడు సార్. నా నెంబర్ ఎక్కడి నుంచో సంపాదించి ఉమ్, ఎప్పటి నుంచో నన్ను గమనిస్తూ ఉండుంటాడు సార్ నాకు తెలిసి. లేకపోతే నా నెంబర్ ఎలా వస్తుంది సార్ అతనికి? ఉమ్, సో నా నెంబర్ తీసుకొని కరెక్ట్ గా అప్పుడే మా అమ్మగారు చనిపోయారు సార్. నా తల్లి గారు చనిపోతే నేను ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా రోజులు ఫోన్ లో మాట్లాడి, బాధపడొద్దమ్మా, నీకు నేనున్నాను, నీకు ఎవ్వరు లేకపోయినా నీకు నేనున్నాను, నేను నిన్ను చూసుకుంటాను అని నన్ను అంతవరకు నమ్మించి అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయ్యి ఆ రోజు నుంచి అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా తను టంగుటూరుకి వచ్చాడు ఏదో ఫెస్టివల్ కి. వచ్చిన తర్వాత ఏదో ఫెస్టివల్ అంటే దేనికి వచ్చాడు సార్. టంగుటూరు నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చిన మనిషి రూమ్ కి కూడా వెళ్లకుండా చెప్పండి. నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో మణికొండకు వచ్చి ఆ రోజు నుంచి నన్ను వదిలేసి వెళ్ళలేదు సార్. తల్లిగా తండ్రిగా అన్నిటికీ నేనున్నానమ్మా. నీకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడినే ఇంట్లో అని ఒక 4-5 రోజుల తర్వాత ఉమ్, నేను పడుకున్నాను సార్. నేను ఇంకా లెగను కూడా లెగలేదు. ఓకే. వచ్చి లేపాడు. ఏం నాన్న అంటే లేచి కూర్చో అన్నాడు. కూర్చున్నాను. ఒక పెద్ద ఫ్లవర్ బుకే తీసుకొచ్చి, నాన్న ఇప్పటి వరకు నేను ఎలా ప్రపోజ్ చేయాలని చాలా అనుకున్నాను, నాకు అర్థం కాలేదు అని ఒక పెద్ద ఫ్లవర్ బుకే తీసుకొచ్చి ఉమ్, నాకు అందులో ఇష్టమైన సంపంగి పూలు పెట్టి గులాబీల్లో మధ్యలో ఓకే. ప్లీజ్ విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు. ఉమ్, అప్పుడు ఒప్పుకున్నాను సార్. అప్పుడు ఒప్పుకున్నాను. నేను ఆ రోజు నుంచి వాళ్ళ నాన్నగారు చనిపోయింది ఎప్పుడు 2018 డిసెంబర్ 8. ఆ రోజు వరకు మేము కలిసే ఉన్నాం. ఒక్క రోజు అంటే ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు? ఆ? ఎన్నాళ్ళు మీ ఇద్దరు కలిసి ఉన్నారు? దగ్గర 3-3.5 ఏళ్ళు. పోనీ ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 3-3.5 ఏళ్ళు కలిసి ఉన్నాం మేము. ఓకే. నన్ను వదిలేసి తను బయటకు వచ్చేది ఎప్పుడయ్యా అంటే ఓన్లీ పండగలకి నన్ను వదిలేసి టంగుటూరు వస్తాడు, వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ తిరిగి బస్ ఎక్కి మా ఇంటికి వచ్చేస్తాడు. మీరు అప్పుడు అడగలేదా? 3 సంవత్సరాల నుంచి మనం కలుస్తున్నాం, మనం త్వరగా పెళ్లి చేసుకోవాలని మీరు తొందర పెట్టలేదా? 3 సంవత్సరాల నుంచి మనం కలిసి ఉంటున్నాము, మనం పెళ్లి చేసుకోవాలని మీరు తొందర పెట్టలేదా ఆ సమయంలో? ఒక్కసారి కాదు సార్, 100 సార్లు ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఒక్క నిమిషం వాళ్ళ నాన్నగారు ఇప్పుడే ఉద్యోగం వచ్చింది అని ఊర్లో అందరికీ తెలుసమ్మా, మీ పెళ్లి, నాకున్నది ఒకటే కొడుకురా తల్లి, నాకు పిల్లలు లేరు కదా, కూతురు అయితే నువ్వు, కొడుకు అయితే అరవింద్ కదమ్మా మన ఇంట్లో అనేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రి గారు బలవంతం చేయడంతో అరవింద్ అదే మాట ఏమని, నాకు పెళ్ళంటే నాకు ఒక కల సార్, ఒక ఆడపిల్ల పెళ్లి, ఆడపిల్ల దేని గురించి కల కలస్తారు, పెళ్లి గురించి ఒక ఆడపిల్ల మనసులో ఎన్ని కళ్ళు ఉంటాయో ఆడపిల్ల చెప్పక్కర్లేదు సార్, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. అలాంటిది నాకు అమ్మ లేదు, నాన్న లేడు, తండ్రి ఉన్నాడు, ఉన్నా లేనట్టే, కన్న తల్లి లేదు, పెన్షన్ తల్లి లేదు, ఈ ఆఖరికి చివరికి నాకు మిగిలింది ఎవరయ్యా అంటే పక్షవాతం వచ్చి మంచంలో పడిపోయిన మా అమ్మమ్మ గారు. నేను బ్రతికేదే అరవింద్ కోసం, ఇంట్లో ఉన్న మూగ జీవాల కోసం. 10 కుక్కలు 8 పిల్లులు ఉన్నాయి సార్. ఇవాళ వాటిని కూడా దిక్కు లేకుండా వదిలేసి వచ్చాను నేను ఇక్కడికి. అరవింద్ కోసం మీరు డబ్బులు కూడా అరవింద్ కోసం మీరు చాలా ఖర్చు పెట్టారు అని చెప్పి కూడా ఒక సమాచారం ఉంది. ఎంత ఖర్చు పెట్టారు? సమాచారం ఏంటి సార్? నిజం అది నిజం సార్. ఎందుకంటే అదే ఎంత ఖర్చు పెట్టారంటున్నాను. చెప్తున్నాను సార్, దానికే సమాధానం చెప్తున్నాను మీకు. నిన్న మనిషి నాకు 75 లక్షలు 76 లక్షలు ఖర్చు పెట్టమని చెప్పింది, లెక్కలు చూపించమని అడిగాడు ఆ మనిషి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, నాకు సమాధానం కావాలి. నేను డబ్బు ఖర్చు పెట్టలేదు అంటున్నాడు ఆ మనిషి, లెక్కలు చూపించు అంటున్నాడు. అదే లెక్కలు నాకు చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే నేను ఖర్చు పెట్టకపోతే ఆ మనిషి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఉద్యోగం చేశాడా, వ్యాపారం చేశాడా, వాళ్ళ అమ్మ పంపించిందా, వాళ్ళ నాన్న పంపించాడా, లేకపోతే అదే టంగుటూరులో వాళ్ళ ఆస్తులు అమ్మారా? ఈ మనిషి ఎక్కడి నుంచి తెచ్చి నన్ను నా పిల్లల్ని పోషించాడు? అతను కొనుక్కునే బట్టల దగ్గర నుంచి, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఎన్ని ఫోన్లు మార్చారంటే సినిమా హీరోలు కూడా పనికిరారు మా
నా భర్త ఫోన్లు మార్చినట్టు ఆ సినిమా హీరోలు కూడా ఫోన్లు మార్చారు, అన్ని ఫోన్లు మార్చాడు. 2 బళ్ళు కొన్నాను, ఒకటి పల్సర్ 150, 2 NX 200. వాటికి క్యాష్ ఎవరు ఇచ్చారు? అసలు ఆ బళ్ళు ఎక్కడ కొన్నాను, ఎవరి దగ్గర కొన్నాను? సెకండ్ బండి NX 200 ఏ షోరూమ్ లో కొన్నాను? ఏ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేశారు దానికి? ఎవరి మొహం చూసి చేశారు? ఎవరు నడ్డు పెట్టుకొని చేశాడు? క్యాష్ ఎవరు కట్టారు? ఓన్లీ వెహికల్సే ఖర్చు పెట్టారా? ఇంకేమన్నా చెప్పి డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర? ఏంటి సార్? ఇంకేమన్నా ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర డబ్బు? నేను నీ మొగుడునమ్మా, ఇది నాకు నాది నీకు. పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసుకోలేదు కదా, మీరు ఎట్లా నమ్మారు మరి? సార్, ఒక తల్లి తండ్రి లేని ఆడపిల్ల, ఏ దిక్కు లేని ఆడపిల్ల ఆ అమ్మాయితో ఉండే వ్యక్తిని కాకుండా ఇంకెవరిని నమ్ముతుంది సార్? ఇన్ని సంవత్సరాలు అతనితో ఆ అమ్మాయితో సహజీవనం చేస్తున్న అబ్బాయిని కాకుండా ఎవరిని నమ్ముతుంది? అతను ఏం జాబ్ చేస్తాడండి? ఆయన నేను పెడుతూ ఉంటే తింటూ ఉంటాడండి. ఎక్కడ ఉద్యోగం చేశాడో చూపించమని ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నాను కదండి. మరి ఏ జాబు లేనతన్ని మీరు నమ్మారు, 3 సంవత్సరాల పాటు ఉన్నారు. 3 సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు మీరు? అతను ఏ జాబు లేదు, నేను పెట్టిందే తింటున్నాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. అతన్ని ఏ రకంగా నమ్మారు? ఏ రకంగా ఆయన డబ్బులు అడిగితే ఇచ్చారు? దానికి కారణం అరవింద్ తండ్రి గారు.